హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇవాళ ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి పాయింట్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఎమ్మెల్సీ సెలక్షన్స్ పూర్తిగా పొలిటికల్. ప్రధానంగా వాళ్ళకి 5 సీట్లు ఉన్నాయి. దీంట్లో తెలుగుదేశం పార్టీ 3, జనసేనకు 1, బీజేపీకి 1 ఇచ్చినట్టున్నారు. ఇక్కడ ప్రధానమైన సంక్లిష్టమైన అంశంగా రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది పిఠాపురం నుంచి వర్మ గారికి సంబంధించినంత వరకు నేను అనుకుంటుంది ఆయనకి ఒక రకంగా అన్యాయం జరిగినట్టే లెక్క. ఆ పార్టీలో ఎవరికి ఇవ్వాలనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు, కానీ ఒక బలమైన నాయకుడు ఆయన ఆ ప్రాంతంలో. కానీ పిఠాపురంలో ఆయన సీటు ఫస్ట్ అలాట్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు అంతకన్నా గౌరవప్రదమైన స్థానం, పేరుకి నేను ఎమ్మెల్యే కావచ్చు, అంతకన్నా గౌరవప్రదమైన స్థానం ఆయనకు వస్తుందని జనసేన చెప్పింది, తెలుగుదేశం చెప్పింది, అందరు చెప్పి కోదసలో టీటీడీ చైర్మన్ అవుతారని ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే పరిణామాలు చూస్తే ఆయన పేరు ముందుకు రావడం, మళ్ళీ ఆగిపోవడం, ఇవన్నీ చూస్తుంటే బహుశా జనసేన నుంచి అభ్యంతరం అన్న కానీ ఒక అడ్డుకట్ట వేస్తున్నారా, అంటే ఇంకొక సెకండ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఆడ ఉండకూడదు అనుకుంటున్నారా అనేది అనిపిస్తుంది. ఏదైనా క్యాబినెట్ ర్యాంక్ కావచ్చు, ఒక రికగ్నైజ్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉంటే ఆడ ఒక పర్సనాలిటీగా ఉంటాడు. పైపించి ఆయన లోకల్ పర్సన్, 24/7 అక్కడే ఉంటాడు. అదేమన్నా క్లాస్ వస్తూ ఉందా అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. కాబట్టి సహజంగా వర్మ గారు ఫ్యూచర్ ఏంటన్నది ప్రశ్నార్థంగా మారుతుందా, లేకపోతే ఇంకో రోజులో అకామిడేట్ చేస్తారని. అకామిడేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ అకామిడేట్ చేయడానికి ఉన్న అంశాల కన్నా బహుశా అక్కడ ఇంకొక అధికార కేంద్రం ఉండడం కాంప్లికేటెడ్ అవుతుందని ఏమైనా జనసేన భావిస్తుందా? భావిస్తే ఎప్పటికీ ఉంటుంది ఆ సమస్య. జీవితకాలం ఆయన పక్కన పెట్టడం సాధ్యం అవుతుందా అనేది ఇక్కడ ప్రశ్నలుగా ఉత్పన్నం అవుతుంది. కానీ వర్మ గారి పోవడం మాత్రం తెలుగుదేశంలో ఒక రాంగ్ సిగ్నల్ అనేది ఖచ్చితంగా వెళ్తుంది. గతంలో జీవీ రెడ్డిది ఎట్లయితే ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిందో, ఇప్పుడు కూడా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళడానికి దారి తీస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇది రాజకీయంగా కొంత డిస్టర్బెన్స్ వాతావరణం, మరి వాళ్ళు ఎట్ట పరిష్కరించుకుంటారో చూడాలి. రైట్. అంటే మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే టోటల్ ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చాం. తద్వారా తెలుగుదేశం పార్టీ బీసీ సామాజిక వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి అన్నటువంటిది మరొకసారి తేల్చి చెప్పామంటుంది పార్టీ. ఇప్పుడు నాగబాబు గారు ఎట్లా బీసీ అవుతారు? మొత్తం 5లో 3 తెలుగుదేశంది, 1 ఓసీ, 1 ఎస్సీ. అంటే ఆయన తెలుగుదేశం తరపున కాదు కదా లెక్క, వాళ్ళు తెలుగుదేశం తరపున ఇచ్చిన 3 కూటమి కాన్సెప్ట్ చెప్పట్లేదు. తెలుగుదేశంగా అందరికీ 2 బీసీలు, 1 ఎస్సీకి ఇచ్చామని చెప్తోంది. నాగబాబు గారు ఓకే, నాగబాబు వేరే పార్టీ కదా. ఇప్పుడు బేసిక్గా ఆమె శిరీష గారు ఎస్సీ, బీదా రవిచంద్ర గారు బీసీ, ప్లస్ బీటీ నాయుడు కూడా బీసీ. అంటే 2 బీసీలు, 1 ఎస్సీకి ఇచ్చామని అన్నారు. దాన్ని స్వాగతించాల్సిందే. బడుగు బలహీన వర్గాలకు ఏ రూపంలో అవకాశం ఇచ్చినా కూడా దాన్ని ఎవరైనా అభినందించాల్సిందే. మంచి అవకాశమే, దాన్ని ఎవరు కాదనరు. కాబట్టి మేము ఇచ్చాము అని చెప్పే ముందు జగన్ గారు రాజ్యసభ సీట్లే ఇచ్చేశాడుగా, మొత్తం బీసీలకు ఒకసారి 4 సీట్లు ఇచ్చేశాడుగా. కాబట్టి రాజ్యసభ సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్ట్ పనిచేస్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు కానీ 50% ప్రధానంగా మహిళలకు సంబంధించి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. పొలిటికల్లో ముఖ్యంగా ఆయన ఏదైనా సరే, ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది టాప్ ప్రయారిటీలో రెడ్లు ప్రయారిటీ ఇచ్చే మనకు కనపడింది. అదే సందర్భంలో ఆ విమర్శలు వచ్చినప్పుడు కానీ పార్టీ పరంగా కానీ వెంటనే బీసీలకు ప్రయారిటీ ఇచ్చేశాడు. కొన్ని చోట్ల జనరల్ నియోజకవర్గాలు, జనరల్ మేయర్ లాంటి, ఇప్పుడు తిరుపతిలో జనరల్ మేయర్ కానీ బీసీ మహిళ శిరీష గారికి ఇచ్చారు. ఇట్లా చాలా చోట్ల ప్రయోగాలు చేశారండి. మనకు రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు, హిందూపురం లాంటి హార్డ్ కోర్ రెడ్లు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచే చోట కూడా బీసీ ఎంపీలకు ప్రయోగం చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు సృష్టించిన ఆ సృష్టి అన్నది నిజంగా కొనసాగ తప్పదు. తెలుగుదేశం లాంటి బీసీ పార్టీ కూడా మేము బీసీలు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఈ మంచిదే, పోటీపడి ఇద్దరు, నువ్వు ఇచ్చావు కాబట్టి నేను ఇస్తున్నాను, నేను ఇచ్చావు నువ్వు ఇచ్చే, బడుగు బలహీన వర్గాలకు ప్రయారిటీ ఇస్తే అది కూడా అభినందించాల్సింది. తెలుగుదేశం కూడా 3కో 2కో ఒకరు కట్టివ్వడాన్ని కూడా స్వాగతించాల్సింది. ఇప్పుడు వంగవీటి, దేవినేని, లేకపోతే ఇప్పుడు అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళందరూ సీనియర్ మోస్ట్లు. అదే సందర్భంలో ఇప్పటికి అవకాశం రాలేదు. మళ్ళీ 2027లో మాత్రం ఎమ్మెల్సీ ఉంది. ఈలోపు వాళ్ళకి తగినటువంటి గౌరవం ఇస్తామని చెప్తున్నారు. అదే సందర్భంలో ఇంతకుముందు లోకేష్ గారు చెప్పుకొచ్చింది అయితే కనుక 2 సార్లకు మించి ఎవరికి అవకాశాలు ఇవ్వద్దు, యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయాలన్నది. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే కనుక వేరే ప్రణాళిక ఏమైనా తెలుగుదేశం దగ్గర ఉంటుందా వేరే పదవులకు సంబంధించి? సాయి గారు బేసిక్గా 27లో ఇంకా వస్తుంది అనుకుంటే, 27కు ముందున్న అవకాశాలు వాళ్ళు ఇంకా రెండోసారి
క్యాబినెట్ విస్తరణ అనేది వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళు ఉండరు. బేసిక్గా ప్రయారిటీ పోస్టులు కూడా ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ఒకటి, అది ఆల్రెడీ ఫిలప్ అయింది. అది తిరుపతిలో తుడా చైర్మన్ లాంటి కొన్ని పోస్టులే ఉన్నాయి. వాటిలో వీళ్ళని ఇంక్లూడ్ చేయాల్సింది తప్ప, అంతకుమించిన గౌరవం ఇవ్వడానికి పార్టీ పదవులు ఇవ్వాల్సిందే తప్ప, లేదా అడ్వైజర్లు కొత్తగా వచ్చింది అడ్వైజర్ల సిస్టంలో పెట్టుకుని ఏమైనా తీసుకుంటారా అనేది తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ ముందుకు వచ్చేది లోకేష్ గారి యొక్క ముద్ర. పదవులు ఇవ్వడంలో కానీ, పదవులు పని విభజన చేయడంలో అన్నింటిలో కూడా లోకేష్ గారి ముద్ర అనునిత్యం కనిపిస్తా ఉంది. లోకేష్ గారు ఒకటి పైకి వాళ్ళు 2 సార్లు ఉన్న వాళ్ళకి 3ఓసారి అదే పదవి కాదు, ప్రమోషన్ కావాలంటే ఇవ్వచ్చు, ఇట్లాంటి మాటలు ఎన్నున్నా బేసిక్గా లోకేష్ గారు తన ముద్ర వేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి వయసు రీత్యా కావచ్చు, లేదా తన స్థాయికి సంబంధించి తనతో బాగా మింగిల్ అయ్యే వాళ్ళు. సీనియర్లు ఎంత బాగున్నా, ఎంత మంచోళ్ళైనా జూనియర్ ఇప్పుడు వచ్చినటువంటి లోకేష్ గారితో మింగిల్ కావడానికి కూడా వయసు, అనుభవం కూడా ప్రయారిటీ తేడా వచ్చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా అది కూడా ఒక ప్రధాన పాత్ర ఉన్నట్టుంది. 2 సార్లు అవకాశం ఉంటే పైకి చెప్తున్నమాట. లోకేష్ గారు తన ముద్రను, తనతో శైలి అయ్యే వాళ్ళని, తనతో మింగిల్ కలిగిన వాళ్ళని ప్రోత్సహించడమే కాకుండా సీనియర్లుగా ఉండే వాళ్ళని కొంచెం పక్కన పెట్టేసినారు అన్న కానీ కొంచెం ప్రయారిటీలో తేడా చూపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అది ఆయన ఫ్యూచర్ రాజకీయాలు చేస్తున్నట్టు. ఒకవేళ సీనియర్లు ఎవరైనా యనమల రామకృష్ణ కావచ్చు, దేవినేని గారు కావచ్చు, వీళ్ళు ఉంటే వాళ్ళ వారసులు ఎవరైనా యంగర్ జనరేషన్ ఉంటే అడ్జస్ట్ కావడం తప్ప లోకేష్ గారు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టున్నారు. 2 సార్లు తర్వాత 3ఓసారి వద్దంటే ఎవరికి అవకాశం రాదు, ఒక లోకేష్ గారికి తప్ప. ఎందుకంటే లోకేష్ గారు మొన్న ఒకసారి మంత్రి అయినాడు, ఇప్పుడు మంత్రి అయినాడు, మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రమోషన్ వస్తుంది. మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు కదా, మంత్రి పైన పోలేడు కదా. అక్కడ ఖచ్చితంగా సీనియర్లందరినీ కొంత అనధికారికంగా పక్కన పెట్టి వాళ్ళు ఏదో నిర్లక్ష్యం చేయడం అని కాదు కానీ మింగిల్ కావడానికి వచ్చిన సమస్య అయితే ఆయన చేస్తున్నాడు. దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే వాళ్ళు ఆల్టర్నేటివ్గా వాళ్ళు వారసుల్ని ముందుకు తీసుకొచ్చే ఆల్టర్నేటివ్ తప్ప లోకేష్ గారు యొక్క ముద్ర కోరడంలో ఈ సీనియర్లు కొంత సర్దుకోక తప్పని పరిస్థితి ఏర్పడతాం. అంటే సీనియర్లని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి దెబ్బతిని ఉన్నాడు, జూనియర్లను తీసుకొచ్చి లేదా క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొచ్చి. బట్ వీళ్ళు అదే చేయడం వలన ప్రయోజనం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ల వల్ల దెబ్బతినింది కన్నా పరిపాలన వల్ల ఎక్కువ దెబ్బతినేది నేను అనుకుంటాను. ఇప్పుడు సీనియర్లు అంటే మీకు బొత్స సత్యనారాయణ వచ్చారు, పెద్దిరెడ్డి గారు వచ్చారు, ధర్మానంద గారు మధ్యలో వచ్చారు, ఇంకా చాలా మంది సీనియర్లు కాంగ్రెస్ నుంచి రాలేదు. ఉన్న వాళ్ళు సీనియర్లకు ఆనం రామారెడ్డి లాంటి వాళ్ళు ప్రయారిటీ లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనేది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు రాను రాజకీయాల్లో లోకేష్ గారికి అది అనుభవం ఉంది. జగన్ గారి మీద ఇలాంటి విమర్శలు ఉంది కదా, ఆయనతో పోల్చుకుంటే ఆ తక్కువ ప్రజాదానికైనా లోకేష్ గారి ప్రయోగం చేయొచ్చని. కానీ నేను నమ్ముతుంది బహుశా లోకేష్ గారు కూడా అలా అనుకుంటారని నేను అనుకుంటాను. రాను రాజకీయాలలో సీనియర్లు పర్సనాలిటీస్ పాత్ర కుచించుకుపోతుంది రాష్ట్రంలో. ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ చుట్టూనే నడుస్తుంది. ఈ సీనియర్లు లేదా లోకల్గా ఉండేవాళ్ళు, పవర్ఫుల్ ప్రజాధనం కలిగిన వాళ్ళు, కొన్ని కుటుంబాలు, రాయలసీమలో భూమా కుటుంబం కావచ్చు, జేసీ గారి కుటుంబం కావచ్చు, కొన్ని కుటుంబాలు, ఏదైతే పెద్దిరెడ్డి గారి కొన్ని కుటుంబాలు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేక ముద్ర రాష్ట్రంలో అన్ని చోట్ల కనిపిస్తాయి. అయితే రాను అవి తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఆనం వాళ్ళు మంచి పెద్ద కుటుంబం, మంచి కుటుంబం, కానీ ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే 2000 ఓట్లు దాట్లా. అదే తెలుగుదేశం వైసీపీ తరఫున పోటీ చేస్తే గెలుస్తున్నాడు. అంటే ఆయన సీనియారిటీ పార్టీ తోడైతే తప్ప ఆయనకంటూ ఆయన కలట్లేదు. రాయలసీమలో జేసీ గారు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, కానీ పెద్దిరెడ్డి గారు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, మిగతా కుటుంబాలు మెల్లిమెల్లి తగ్గిపోయినాయి. కాబట్టి ఇది లోకేష్ గారు కూడా ఐడెంటిఫై చేస్తుండొచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపోవటం చూసినప్పుడు తిరుపతిలో చిత్తూరులో ఎమ్మెల్యేగా పోటీ ఉన్న శ్రీనివాసులు గారిని తీసుకొచ్చి వారం క్రితం తిరుపతిలో పెడితే భారీ విజయం, 64,000 ఓట్ల మీద గెలుచుకున్నాడు. సత్యవేళ్ళు అయితే ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. సత్యవేడు ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే మీద విమర్శ ఆ రోజు ఆదిమూల గారి మీద. కానీ ఆయన పార్టీ మారిన వెంటనే గెలిచిపోతున్నాడు. అంటే ఇంకా మనిషిని చూడలేదు కదా, అంటే పార్టీని చూస్తున్నారు, లేదా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా కొట్టేస్తున్నారు. అంటే వ్యక్తుల యొక్క పాత్ర రాను తగ్గిపోతున్న నేపథ్యంలో సీనియారిటీ అనేది ఒక సపోర్టే తప్ప అది కీలకం కాదు అనేది బహుశా వారు గుర్తించుంటారు. అది ప్లస్లో మైనస్ ఉంది. ఇక్కడ రెండోది, తనకు వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే తను ఎంత యాక్టివ్ కాగలడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది రెండిట్లో ప్లస్ మైనస్ చూసుకుంటే ఇదే బెటర్ అనే నిర్ణయానికి లోకేష్ గారు వచ్చుంటారని అనుకుంటున్నాను. రైట్. అప్పుడు ఇక వీళ్ళ రాజకీయ జీవితాలు ఏమైపోతాయి? ఒకటి సర్దుకోవడం, లేదా ఇంకో పార్టీని చూసుకోవడం, లేదా సర్దుకోదలుచుకుంటే తన వారసులకు అప్పగించడం, అదే పార్టీలో ఉండదలుచుకుంటే 1-2 మినహాయింపు ఉంటే ఉండొచ్చు, లేదా ఏరే పార్టీలు పోవడం. ఏరే పార్టీలు కూడా ఆడిన అవకాశాలు ఉంటే తెలియదు. కాబట్టి వస్తున్న వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా సర్దుకొని తమ రాజకీయ వారసులకి అవకాశం ఇవ్వడం మినహాయించి వీళ్ళకి ఇంకొక మార్గం ఉంటుందని అనుకోవట్లేదు. వంగవీటి రంగా వారసుడు ఇంతకుముందు బాగా రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్, లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో పాపులర్.
అట్లాంటి రాధాకి ఎలక్షన్స్ ముందు కూడా ఇస్తామని చెప్పారు. తర్వాత ఇప్పుడు అవకాశం దక్కకపోవడం ఎలా చూడాలి? అంటే వంగవీటి రాధా గారు ఆ ఇమేజ్ ఉన్న వ్యక్తే కాదని, వంగవీటి రంగా గారికి కోస్టల్ ప్రాంతంలో కావచ్చు, కమ్యూనిటీలో కావచ్చు, ఒక పాపులర్ ఇమేజ్ ఉన్న నాయకుడు, దాని ఎవరు కాదని లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇంకొక పాత్ర తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు వంగవీటి వారసుడు అంటే రక్త సంబంధం కలిగినటువంటి కుటుంబ నేపథ్యం ఉంటే రాధా గారు తక్కువ అంటే తక్కువ కాదు. కానీ ఒక పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు రంగా గారైనా ఇంకొకరైనా ఫస్ట్ క్యాస్ట్ వస్తుంది, లేకపోతే ఇమేజ్ వస్తుంది. ఈ రెండు ఉంటాయి, కాదనలేదు. ఎంత కాదన్నా కులం అనేది మనకు ముద్ర ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పర్సనాలిటీ వచ్చేసిన తర్వాత ఇంకా దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనేది ఒకటి. రెండు అంశం, ఆయన ఇమేజ్ అడిగిపోదు. ఇంకొక పవన్ కళ్యాణ్ లాంటి పవర్ పర్సనాలిటీ అడిగి వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కూడా మనకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రెడ్డిల్లో రాయలసీమలో కానీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కాలంలో అనేక మంది రెడ్లు, పవర్ఫుల్ రెడ్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక్కో జిల్లాకు ఒక పవర్ఫుల్ రెడ్డి ఉన్నారు. కానీ జగన్ అనే రెడ్డి ముందుకు వచ్చేసిన తర్వాత మిగతా ఏ రెడ్డి అయినా సరే సెకండ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు తక్కువ అని కాదు, ఎవరైతే రెడ్డి ఫీలింగ్ తో మా రెడ్డి ఉండాలని రాజకీయాలు అనుకుంటారో అలాగే జగన్ కనిపిస్తున్నారు. వీళ్ళు తక్కువ అని కాదు, ఇంకా పెద్ద పర్సనాలిటీ కనిపిస్తున్నారు. అంటే వంగవీటి రంగా గారి అభిమానించే వాళ్ళు కూడా ఆ అభిమానమే అడిగిపోదు. ఆయన ఫెరోషియస్నెస్ అట్లే ఉంటుంది, ఆయన ఇమేజే ఉంటుంది. కానీ ఆడ పవన్ కళ్యాణ్ ఉన్న పర్సనాలిటీ ఉన్నారు కాబట్టి ఆయన ముందు కనపడుతూ ఉంటారు. కానీ ఇది కూడా రాధా గారి మీద కొంత ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఈ పిఠాపురం వర్మ భవిష్యత్తు ఎలా ఉండొచ్చు? పిఠాపురం వర్మ గారి భవిష్యత్తు జనసేనతో తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరును బట్టే ఉంటుంది ఈ రోజు, అంటే ఎన్నికల వరకు. ఎందుకంటే జనసేనతో ఘర్షణ పడకూడదు అనుకున్నంత వరకు ఆయనకి అవకాశాలు స్వల్పమే. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆయనకు అవకాశం ఏంటంటే ఎమ్మెల్సీ అంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఉంటాడు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చినా కూడా ఆయన టీటీడీ చైర్మన్ ఇట్లాంటి పోస్ట్ లేదన్నా, ఎందుకంటే అక్కడ ఆ పాత్ర ఏం పోషించలేడు. గౌరవమే తప్ప టీటీడీ చైర్మన్ అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. మా అంటే వచ్చే వాళ్ళకి దర్శనం ఇప్పించవచ్చు, 2-3 కళ్యాణ మండపాలు కట్టచ్చు, ఏదైనా సెంటర్లో పెట్టచ్చు తప్ప అదర్ దెన్ ఏం చేయలేడు. కాబట్టి ఇట్లాంటి నామినేటెడ్ పోస్ట్ ఆ నియోజకవర్గాన్ని రోజువారీ ప్రభావితం చేయలేని పోస్ట్ లేదన్నా ఇవ్వదలుచుకుంటే తెలుగుదేశం ఇవ్వచ్చు. అది కూడా వద్దనుకుంటారా లేదని వాళ్ళు చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అడ్డుకట్టేస్తున్నాడని అన్నగాని ఇంకొక పవర్ సెంటర్ వద్దనుకుంటున్నాడనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదా ఆయనతో తెలుగుదేశం ఎంత అమికబుల్గా ఉండాలనుకునే అన్న రోజులు వర్మ గారికి కాల పరీక్ష తప్పదు, ఆయన కొంత వెయిట్ చేయక తప్పదేమో అనిపిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ దాంట్లో కీలకమైన పాయింట్ ఏంటంటే ముందంతా నాగబాబు గారికి సంబంధించి ఆయనకి ఆ పదవే వద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమన్నారు అన్నట్టు ఈనాడు రాసుకొచ్చింది. లేదా ఆయనకి రాజ్యసభ చూద్దామని చెప్పేసి ఇప్పుడు వద్దులేమన్నారని చెప్పేసి పవన్ కళ్యాణే చెప్పారని ఈనాడు రాసుకొచ్చింది. సీన్ కట్ చేస్తే అదే నాగబాబుకి టికెట్ కన్ఫామ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటించడం, ఆ తర్వాత వెంటనే ప్రాసెస్ పూర్తి చేయమని చెప్పి ఆదేశించడం, వాళ్ళ ఎమ్మెల్యేలతో ఒక నామినేషన్ ప్రిపేర్ చేయడం, ఈ పరిణామాల తర్వాతన సీటు కన్ఫామ్ కావడం. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నాగబాబు గారికి సీటుతో పాటు మంత్రి పదవి కూడా అయ్యారు. ఎందుకంటే ఆల్రెడీ అష్యూరెన్స్ ఉంది. కాబట్టి ఈ రోజు రేపు అనేది వేరే చర్చ, కానీ ఆయనకు ఆ అష్యూరెన్స్ కూడా ఉంది. కాకపోతే నాగబాబు గారు ఎలాంటి వ్యక్తి అయినా పవన్ కళ్యాణ్ గారు సోదరుడు కావడం వల్ల ఆయన ఇన్ఫ్లుయెన్స్ బాగా పడుతుంది. తెలుగుదేశం శ్రేణుల్లో ఇది ఎక్కువేమో, అంటే ఎమ్మెల్సీ ఇవ్వడం ఎక్కువ అని కాదు, మళ్ళీ ఒకరికొకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నుండిదా చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ముందే అనౌన్స్ చేయడం ఆయనకి మంత్రి పదవి ఇస్తున్నట్టు, ఇవన్నీ చూడు బాగా ఒత్తిడి పెంచుతా ఉంది జనసేన. ఆ ఒత్తిడికి లోన్ అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు అనే ఇమేజ్ అయితే కిందకి వెళ్తాం శ్రేణులకి. శ్రేణు యొక్క అభిప్రాయం ఉంది కాబట్టి ఆయనకి ఎవరేమో ఇవ్వకూడదు లేదా ఏరే ఆలోచన చేయాలి అనే ఇంట్రెస్ట్ ఏదైతే తెలుగుదేశం ర్యాంక్ అండ్ ఫైల్లో ఉందో దాన్ని ఈ పత్రికలు రిఫ్లెక్ట్ చేస్తాయి. వాళ్ళ కోరికలు ఎక్కువ ఉన్నదానికన్నా ఇవి ఎక్కువ. చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఈ ఎపిసోడ్ వచ్చింది. దాదాపు సుదీర్ఘ టైం మాట్లాడుకున్న తర్వాత ఇవి వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి ఇబ్బందులు ఉంటే వాళ్ళు అప్పుడే మాట్లాడుకునేస్తుంటారు. చంద్రబాబు గారు మీ పార్టీ మీరు చేసుకోండి, మా పార్టీకి మేము చేసుకుంటాం అనే పరిస్థితి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారు ఏం చేసుకున్నా మేము తాడోపేడ తేల్చుకున్నాం అనే పరిస్థితి ఏమి లేడు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుని వచ్చారు. ఆయనకి ఇష్టాలు వేరే సంగతి, కానీ ఆన్ రికార్డు ఒప్పుకున్నారు. కానీ ఈ పత్రికలకు స్వభావం కేడరు తెలుగుదేశంలో భిన్నమైన స్వరాలన్నీ వీళ్ళు వినిపిస్తూ ఉంటారు. అంతే తప్ప నేను అనుకుంటుంది వాళ్ళిద్దరు కూర్చున్న తర్వాత ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఇంకా ఆయన మారు ఆ ఇన్కన్వీనియన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. జనసేన యొక్క ఒత్తిడి లోపల ఎంత ఉంది, విధాన నిర్ణయాల వాళ్ళ పాత్ర ఎంత, అధికార యంత్రాంగం మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత అనేది మనకు తెలియదు. కానీ శ్రేణుల్లో మాత్రం వీళ్ళ పాత్ర రోజు రోజు పెరుగుతూ ఉంది అనే కొంత చిన్న సైజు అసహనం మాత్రం తెలుగుదేశం పార్టీలో కేడర్లో ఉంది. ముఖ్యంగా మంత్రి పదవి ఆయన పేరు చెప్పిన వెంటనే మంత్రి పదవి ఇవ్వడం తప్పని కాదు, బేసిక్గా ముందే అనౌన్స్ చేయడు.
ఎప్పుడూ లేనట్టుగా. ఇది కొంత ఒత్తిడికి గురవడానికి కేడర్లు అది దాన్ని ఆ పత్రికలు రిఫ్లెక్ట్ చేస్తున్నాయి తప్ప ఇంకోటి కాదు. అంటే దాంట్లో పవన్ కళ్యాణే అడిగారు అన్నది, చంద్రబాబు గారిని అడిగారు అన్నటువంటిది ఈనాడు జ్యోతి రాయడం అన్నదాన్ని అది వాళ్ళ సొంత ఆలోచన కింద, సొంత పైత్యం కింద చూడాలా, లేకపోతే తెలుగుదేశం ఉద్దేశాన్ని ఆ పత్రికల్లో రాయిబించారు అనుకోవాలి? తెలుగుదేశం పార్టీ టాప్ లీడర్షిప్ ఉద్దేశాలు ఎలా ఉన్నా తర్వాత ఉన్న ఉద్దేశాలు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. సరే, ఒక మాట అనేస్తే ఇప్పుడు రేపు ఎప్పుడన్నా ఇడిపోవాల్సి, తెలుగుదేశం కొంచెం చాలా దూరదృష్టితో రాజకీయంగా ఆలోచిస్తాం. అభివృద్ధిలో వాటిలో భిన్నాభిప్రాయం పొలిటికల్ దూరదృష్టి మాత్రం ఉంటుంది. ఇప్పుడు కలిసి ఉండడానికి ఎంత అనుకూల అంశాలు చెప్తుంటారో, రేపు ఈ 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో లేదా ఏ కాలంకైనా ఇడిపోతే దానికి కూడా ఒక కారణాన్ని ఇప్పటి నుంచి ఎత్తుతూ ఉంటారు. ఇది వ్యూహం అనుకోవాలో లేదా దూరదృష్టి అనుకోవాలో, అతి దూరదృష్టి అనుకోవాలో తెలియదు. మీకు బీజేపీతో కలిసినారు 2014 నుంచి 19 వరకు. కానీ తెలుగుదేశాన్ని అభిమానించే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఇంటెలెక్చువల్ అండ్ పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే ప్రత్యేక హోదా పైన ఇంట్లో యాక్టివ్ ఉన్నారు. కేవలం జగన్ గారికి ఇంకొకరికి వదిలేవాలి. దాని ఉద్దేశం ఏంటంటే దాంట్లో మనం ఉండాలి, రేపు ఎప్పుడైనా బీజేపీతో బయట మేము అప్పటి నుంచి అడుగుతున్నామని మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి పవన్కి తెలుసు జనసేనతో పాటు కూడా కలిసి ఉండడానికి ఎన్ని వాస్తవిక రూపాలు చెప్తున్నారో, రేపు విడిపోతే ఇవన్నీ చెప్తారు కదా. పవన్ కళ్యాణ్ గారు అడిగితే మంత్రివర్గం ఇచ్చారు, అడిగినా చేశారు, ఇలా ఇంత వ్యతిరేకత ఇచ్చారు, ఇంత మేము ప్రాధాన్యత ఇస్తే మీరు పోతారా, ఇట్లాంటి చర్చకి కూడా పనికొచ్చేది ఏమైనా రచిస్తున్నారా అని అనుమానాలు వస్తాయి. ఎందుకంటే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న పత్రికలు అలా రాయడం అనేది ఖచ్చితంగా వాళ్ళు రాయించకపోయినా అట్లాంటి ఇంప్రెషన్ కలుగుతుంది. ఒకసారి పాలిటిక్స్ లో తెలుగుదేశం ఉన్న సహజ ధోరణికి అది ఏమైనా సింపికలు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకొకటి చివరిదాకా కూడా ఫస్ట్లో అయితే నాగబాబు గారి పేరు కన్ఫామ్, ఇదంతా నడిచిపోయింది. అందులో స్వయంగా వెనకాల లోకేష్ గారు ఉన్నట్టు విష్ణుకుమార్ రాజు వెళ్ళి నామినేషన్లో దగ్గర ఉండటం కూడా చూసాం. అయితే ఆ తర్వాత తెలుగుదేశం లిస్ట్ అనౌన్స్ చేసింది. చివరిదాకా కూడా అసలు బీజేపీకి వస్తుందని ఎవరు అనుకోలేదు. చివరి నిమిషంలో బీజేపీ అంటే 3 సీట్లే ప్రకటించడం, బీజేపీకి 1 సీట్ ఇవ్వడం, దాంతోపాటుగా బీజేపీకి సంబంధించి సోము వీర్రాజుకి సీట్ ఇవ్వడం, దీన్ని ఎలా చూడాలి? బీజేపీతో ఏంటంటే బీజేపీ ఏదడిగినా కాదనలేని పరిస్థితి తెలుగుదేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీట్లు ఎక్కువ, ఓట్లు ఎక్కువ, ఇమేజ్ కూడా ఎక్కువ రాష్ట్రంలో. కానీ పొలిటికల్ అవసరాలు బీజేపీతో బలంగా ఉన్నాయి కాబట్టి, ఆర్థిక అవసరాలు, పొలిటికల్ అవసరాలు దేశవ్యాప్తంగా బీజేపీ ఉన్న బలం రీత్యా వాళ్ళు ఎక్కడ అసలు సింపుల్ కొట్టేసి ఇప్పుడు వస్తారు. ఇప్పుడు రాజ్యసభ సీట్ ఉంది, చర్చే లేదు. రావు ఆయన రాజీనామా చేసినాడు, ఇచ్చేశారు. రేపు విజయసాయిరెడ్డి గారి ఖాళీ ప్లేస్ కూడా ఇస్తారంటున్నారు. అంటే వాళ్ళు సింపుల్గా పైనుంచి వాళ్ళు చెప్పదలుచుకుని ఒక మాట చెప్తే అయిపోతుంది పని. కానీ పవన్ కళ్యాణ్ గారి పాయింట్ వచ్చేసరికి కొంత చర్చించుకోవడం, మా పార్టీలో చర్చిస్తాం, మీ పార్టీలో చర్చిస్తాం అనే కనిపిస్తూ ఉంది. అందువల్ల బీజేపీది అన్ఎక్స్పెక్టెడ్గా డెసిషను లేదా అనూహ్యంగా వచ్చేసిందని అనుకుంటున్నాం. మనం అనూహ్యం నేను అనుకోలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, తెలుగుదేశం జనసేన మధ్య జరుగుతున్నటువంటి మాట్లాడుకునే దాంట్లో ఆలస్యం అనేది బీజేపీతో కూడా అటు ఉండాలి కదా అనే ధోరణి నుంచి ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. కానీ బీజేపీతో అటు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ అవసరం తెలుగుదేశానికి బలంగా ఉంది. ఫైనాన్స్ రీత్యా చూసుకున్నా, ఇంకోటి రూపు చూసుకున్నా. కానీ బీజేపీ వాళ్ళు సింపుల్గా వాళ్ళు చెప్పదలుచుకుని ఏదో సందర్భంలో చెప్తారు, అయిపోతాం. కానీ బీజేపీ పని పటాపట అయిపోతా ఉంది. కాబట్టి ఇది అనూహ్యంగా కనిపిస్తూ ఉంది. అంతే తప్ప వాళ్ళు ఖచ్చితంగా ప్రతి సందర్భంలో మా వాటా మాకు కావాలని అడిగి తీసుకుంటున్నారు. అది రాజ్యసభలో వాటా మించి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఈ 5 వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం పెద్ద ఉండకపోవచ్చు ఏ రీత్యా చూసినా. కానీ వాళ్ళు పట్టుబడుతున్నారు. సోము వీర్రాజు గారు కూడా ఆ పార్టీలో ఉంది కదా, బీజేపీలో వైసీపీకి అనుకూల బీజేపీ, తెలుగుదేశం అనుకూల బీజేపీ, ఒరిజినల్ ఇట్లాంటి ధోరణులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొంత ఇప్పుడు చాలా మంది చంద్రబాబు గారితో అడ్జస్ట్ అవుతున్నారు అనే మెసేజ్ ఒకటి ఉంది రాష్ట్రంలో. కానీ సోము వీర్రాజు గారు కొంత ఇండిపెండెంట్గా ఉంటాడు, కొంత తెలుగుదేశానికి వ్యతిరేకమైన ముద్ర ఉన్న వ్యక్తి. కాబట్టి ఆయన గతంలో కూడా ఇదే తమాషగా తెలుగుదేశం మొత్తం ఎమ్మెల్సీ అయినాడు, తర్వాత రివర్స్ అయింది ఫలితం. రేపు సోము వీర్రాజు గారు కూడా ఆ పాత్ర పోషిస్తారని మెసేజ్ ఇస్తున్నారా? మొత్తం మీద సోము వీర్రాజు గారు రావడం ద్వారా అన్ని రకాల బీజేపీ అభిప్రాయాలు కలిగిన వాళ్ళు కూడా బీజేపీలో కూడా ఆ సిగ్నల్ ఉండకూడదు కదా. తెలుగుదేశం అనుకోవాలంటే వాళ్ళు ఇండిపెండెంట్ పోతుంది. ఆ ఇండిపెండెంట్ కాపాడుకునే క్రమంలో కూడా సోము వీర్రాజు గారికి ఇచ్చి ఉండవచ్చు. అంటే ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, కార్యకర్త దిష్టి బొమ్మలు పెట్టి తగలబెడుతున్నటువంటి పరిస్థితి కూడా సోము వీర్రాజుకి ఇవ్వడాన్ని, దాన్ని ఎలా చూడాలి? సోము వీర్రాజు గారు వ్యక్తిగతంగా ఆయనకి పట్ల ఎవరికి, నాకు కూడా చిన్న పరిచయం ఉంది, మంచి వ్యక్తి. దాంట్లో ఎవరికి మంచి వ్యక్తి, చెడ్డ వ్యక్తి ఇక్కడ చూడరు కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎంత చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఆయన పీరియడ్ ఎమ్మెల్సీ అయినాడు, స్వల్పకాలంలోనే బీజేపీకి తెగదెంపులు తెచ్చుకోవాల్సి వచ్చింది. చాలా సీరియస్గా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన నిలబడ్డాడు. ఆయనే కాదు, ఎవరైనా నిలబడాలి. కాబట్టి ఈయన ఎక్కువగా నిలబడ్డాడు. హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తర్వాత కాలంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినాడు.
రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత కూడా ఆయన మీద ఒక విమర్శ ఏం చేశారు, ఆయన కాంగ్రెస్ వైసీపీ కన్నా వీళ్ళకి ఎక్కువ కొట్లాడుతుంటాడు, తెలుగుదేశం మీదనే మాట్లాడుతూ ఉంటాడు అనే విమర్శ కూడా కొంత ఉంది, ఆయన పైన చేశారు చాలా కాలం పాటు. కాబట్టి ఆయన వైసీపీకి అనుకూలం అనే పాయింట్ కన్నా మనకు కొంచెం భిన్నంగా ఉంటాడు, తెలుగుదేశం పట్ల కొంచెం రాజకీయ భిన్నాభిప్రాయాలు కలిగిన వ్యక్తి అనే ముద్ర అయితే బలంగా సోమవీర్రాజు గారి పైన ఉంది. ఆ ముద్ర కారణంగా ఆయనకి ఇస్తున్నారంటే అది కూడా నేను ఎందుకు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ గారు పోయి చంద్రబాబు గారు అడిగినట్టు ఉండాలి, వాళ్ళు చర్చించినట్టుంది, అసలు వీళ్ళు ఏమన్నారు ఏదో ప్రెజరు ఇవన్నీ తెలుగుదేశంకి అలవాటు, వామపక్షాలతో ఉన్నప్పుడు కూడా అంతే, వీళ్ళు అడుగుతున్నట్టు వాళ్ళు పరిశీలిస్తున్నట్టు గొడవలు ఇవన్నీ చర్చించి వాళ్ళు ఎప్పుడో ఒకసారి చంద్రబాబు గారు అభిమానంతో దయతో ఇచ్చినట్టుగా ఇంతకాలం జరిగిన రాజకీయం. కానీ ఇప్పుడు బీజేపీకి వచ్చేసరికి వాళ్ళు ఎప్పుడు అడుగుతున్నారో తెలియదు, వీళ్ళు ఎప్పుడు పరిశీలిస్తున్నారో ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏంటి ఇది, వాళ్ళు మరీ వాళ్ళకి ఈల్డ్ అయిపోతున్నారా అనేది ఒకటి ఉంది. అంటే సోమవీర్రాజు గారికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ ఏదైతే ఉందో, మనకేదో వ్యతిరేకమని వైసీపీకి అనుకునే భావన నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ నమ్మిన వ్యక్తి ఆయనకి అడిగడక ముందే ఇచ్చేసినారు, మనం ఇచ్చారు రేపు మనల్ని ఏమంటాడు, ఇట్లాంటి చర్చ అయితే ఆ శ్రేణిలో ఉంది. దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఇవన్నీ ఈ రూపంలో ఉందనుకుంటున్నాను. మొన్న ఆర్కే గారి ఎడిటోరియల్ కాలం నేను అది చూసినప్పుడు పర్టికులర్గా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా తెలంగాణలో కావాలని కోరుకుంటున్నారు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు. అదే జరిగితే కనుక బీఆర్ఎస్ పని అయిపోతుంది, బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్లు అందరూ వచ్చి ఈ కూటమిలో తెలుగుదేశంలో మళ్ళీ చేరడానికి సిద్ధపడుతున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఎడిటోరియల్ని ఎలా చూడాలి? బేసిక్గా ఇప్పుడు రాధాకృష్ణ గారు ఏటోలో రెండు విపరీత పోకలకు కనిపిస్తాయి. ఇప్పుడు ఆయన కొంచెం బేసిక్గా మంచి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఆయనకి ఇమేజ్ ఉన్నప్పటికీ ఆ ఇమేజ్ని ఆయన తగ్గించుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఆయన ఆయనకున్న ఆకాంక్షలను కూడా రిఫ్లెక్ట్ చేసేస్తున్నారు. సహజంగా మనకున్న, మీరు జర్నలిస్ట్ అయినా నేను అనలిస్ట్ అయినా, మనకున్న ఆ వ్యక్తిగత అభిప్రాయం ఎక్కడో ఒక చోట అది డామినేట్ చేస్తూ ఉంటుంది, అది మనిషికి ఉన్నటువంటి సహజ లక్షణం. కానీ అదే నిర్ణయాత్మకంగా మారిపోదు. మీరు అక్కడ కూర్చున్నప్పుడు ఆ పాత్రే ఉండాలి, నేను కూర్చున్నప్పుడు ఈ పాత్ర ఉండాలి, మన వ్యక్తిగత ఇష్టాలు పక్కన పెడితే. కానీ రాధాకృష్ణ గారు దాన్ని దాటిపోయినాడు, అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు తెలుసు, ఇప్పుడు బేసిక్గా బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఫోర్స్గా ఉన్నాయి. కాంగ్రెస్ మీద వ్యతిరేకత ప్రారంభమైంది, ఓడిపోయే అవకాశం ఉంది. ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ వస్తుందని ఒక యాంగిల్, లేదా బీజేపీ వస్తుందని ఒక యాంగిల్, ఇదే ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఆ పాత్ర పోషించి రేపు అధికారంలోకి వస్తుంది అనే భావన కలిగితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్లో ఉన్న శ్రేణులు బీజేపీ వచ్చేస్తారు, అది సహజ లక్షణం. కానీ తెలుగుదేశం పోతే వచ్చేస్తారు, జనసేన పోతే వచ్చేస్తారంటే ఇది పోకపోతే రాకూడదండి. ఇప్పుడు కాంగ్రెస్లో హార్డ్ కోర్గా ఉన్నటువంటి డీకే అరుణ్ గారు రాలేదా కాంగ్రెస్ వదిలేసి బీజేపీకి? రాజేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి వదిలేసి రాలేదా? ఎంతమంది రాలేదు? కాబట్టి బీజేపీలో చేరడానికి తెలుగుదేశం ఒక వెపనేం అవసరం లేదు. బీజేపీతో అది గెలుస్తుంది, బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్గా బీఆర్ఎస్ పక్కన పోతుంది అయినా ఫీలింగ్ కలిగితే వచ్చేస్తారు. కానీ వీళ్ళేందంటే వీళ్ళు పోతేనే వస్తారు, ఇంకొన్ని రోజులు పోతే ఇంక రేవంత్ రెడ్డి గారు ఈ గ్రూప్లో వస్తారని రాసినా మనం ఆశ్చర్యపోనక్కర్లా. ఆ చర్చ అక్కడక్కడ నడుస్తాం తెలంగాణలో. కాబట్టి ఇప్పుడు జనసేన తెలుగుదేశం కలిసిపోతే ఆడ బీఆర్ఎస్లో ఉన్న తెలుగుదేశం పార్టీలో వాసన కలిగిన వాళ్ళు, ఆ ఇమేజ్ కలిగిన ఇటు వచ్చేస్తారు. అంటే వాళ్ళకి ఏమైనా రావడానికి ఒక వే దొరకాలన్నా, బీజేపీ వాళ్ళు చేర్చుకోరా అంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు లేదా ఆయన కోరికలు ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలంగాణలో ఏదో చేయబోతాం తెలుగుదేశం అన్నట్టు ఇమేజ్ కలడానికి, లేదా ఇట్లాంటి ఇంప్రెషన్ వస్తే బీజేపీ వాళ్ళు ఎక్కువ బీజేపీ వాళ్ళు దీన్ని తెలుగుదేశానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అంటే బీఆర్ఎస్ నుంచి అనేక మంది బీజేపీలోకి వచ్చేస్తారు తెలుగుదేశం కలిస్తే అనే నమ్మకం కలిగితే తెలుగుదేశంతో బీజేపీ బాగుంటుందని ఏమైనా ఆశిస్తున్నారా? ఇట్లాంటి ఆశలు ఆకాంక్షలు ఆయన రాసినట్టున్నాడు. అట్లే సిపిఎం పైన చాలా తీవ్రమైన అక్కస్సులు, అంత అవసరమా అనిపించింది నాకు కూడా. ఎందుకంటే సిపిఎం పార్టీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ జగన్ గారి ఓట్లు అడుగుండొచ్చు, తప్పేంటి? పోటీ చేయని పార్టీ ఓట్లు మాకేంటి అడగడం తప్ప, అవసరంతో వాళ్ళు సపోర్ట్ తీసుకోవడం తప్ప. బీజేపీతో జనసేన తెలుగుదేశం ఎంత ఘర్షణ పడ్డారు 2018, 2019 కాలంలో. ఇప్పుడు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, కలిసే పోటీ చేస్తున్నారు. అలాంటి సిపిఎం పార్టీ సంబంధించి పీడీఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసీపీ కారణాలైన పోటీ లేదు, పోటీ లేని పార్టీకి ఓట్లు ఉన్నాయి కదా, ఆ ఓట్లు అడగడం సహజమైన రాజకీయం. దాన్ని కూడా అసహజంగా వైసీపీకి అనుకూలంగా మారిపోయినారు. ఇంకెవరకు మారిపోవాలంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ వైసీపీ అయినట్టు, తెలుగుదేశం పార్టీతో కలవడం వాళ్ళంతా వైసీపీ అయినట్టు విపరీత ధోరణికి ఆయన వెళ్తున్నాడు. బస్ ఆయన అట్లా వెళ్తే వారికి ఇంతకుముందు ఉన్న ఇమేజ్ ఆయన పోగొట్టుకున్నాడు అవుతాడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గ్యాప్ని ఏదైతే ఈ అసంతృప్తో లేకపోతే కనుక పదవులు రానటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతుందా? వాళ్ళు అసలు అక్కడి నుంచి కదిలే పరిస్థితిలో ఉండరంటారా? ఇప్పుడు ఈ దశలో జరగదు. ఎందుకంటే
ఒకవేళ ఏదైనా ఉంటే ఇంటర్నల్గా అవగాహన రావచ్చు, మేము వస్తాం సార్ చివరి దశలో అంటారు. ఎందుకంటున్నానంటే రావడం టెక్నికల్గా రాజకీయంగా చూసినప్పుడు రాంగ్ కదా. ఇంకా 4 ఏళ్ళు ఈ కూటమి ఉంటుంది, ఏదైనా జమిలీ లాంటిది ముందు వచ్చి ఏదైనా తేడాలు వస్తే తప్ప 4 ఏళ్ళు ఉంటుంది. 4 ఏళ్ళు అధికారంలో ఇన్నేళ్ళు కొట్లాడి ఉండి ఎందుకు బయట రావాలి? కాబట్టి ఏదైనా ఉంటే మ్యూచువల్గా అండర్స్టాండింగ్ ఉంటారు, వీళ్ళు కూడా వద్దంటారు, వాళ్ళు కూడా రారు, 4 ఏళ్ళు ఆడనే ఉంటారు. తర్వాత అసంతృప్తి వాదుల్ని ఎట్లా చేర్చుకుంటారు అనేది చూడాలి. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడు ఇతర ఈ గ్యాప్లు ఏదైతే పార్టీ నాయకుల్లో వస్తున్న గ్యాప్లు వాళ్ళు రావడానికి ఒకటి నెంబర్ 1 కాలం అడ్డు వస్తూ ఉంది. లోపల లోపల ఇష్టం ఉన్నా కూడా కొంతకాలం ఉంటూ నడుపుకుందాము, సెక్యూరిటీ ఉంటుంది, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు, ఇదొకటి చేస్తారు. రెండోది వైసీపీకి వెంటనే అందిపుచ్చుకొని గెలుస్తుందా గెలవదా ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేరు కదా. వాళ్ళు రాలేరు. ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉన్నా గెలిచిపోతుందని నమ్మకం ఉన్నా 4 ఏళ్ళతో ఎట్లుంటుంది ఎవడు ఊహించాడు. కాబట్టి వెయిట్ అండ్ సీ, ఎలక్షన్ 1 year ముందు వరకు ఈ గ్యాప్లు వైసీపీ నుంచి ఎవరైనా ఫెరోసస్గా ఉండి ఇంకా ఉండలేను, వర్మ గారు లాంటి వాళ్ళు ఇంకా మనం అనుకున్నదే నిజమై ఇంకా సాధ్యంగా అట్లాంటి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుంటారు తప్ప బై అండ్ లార్జ్ 90% వాళ్ళు వెయిట్ అండ్ సీగానే ఉంటారు. అప్పుడే వస్తుంది. అలాంటి ఒక వాతావరణం ఉంది కాబట్టి జగన్ గారు ఎంత ప్రయత్నించినా కూడా నుంచి రారు. దానికోసం ప్రయత్నం చేయడం కన్నా వీళ్ళు యాక్టివ్ అయిపోతే వాళ్ళంతటా వాళ్ళే కొంతకాలం తర్వాత వస్తారు. ఇటు జగన్ వారానికి 2 రోజుల పాటు రాష్ట్రానికి, 5 రోజుల పాటు బెంగళూరు, ఇలాంటి వాడా ఈ రాష్ట్రానికి అన్నటువంటిది లోకేష్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్న ఆయన అడిగే ముందు మనం కూడా చెప్పుకుండాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం భారీ ఓటమిని చవి చూసింది, వెరీ గుడ్. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 24లో భారీ ఓటమి చవి చూశారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయినారు, ఇప్పుడు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చివరకు లోకేష్ గారు కానీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదటి సంవత్సరం 360 రోజులు, ఓడిపోయిన రోజు నుంచి 360 రోజులు, ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నారు, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు? అయితే హైదరాబాద్ బెంగళూరు పక్కన పెట్టారు, విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నారు, విజయవాడ బయట అంటే రాష్ట్రం బయట ఎన్ని రోజులు ఉన్నారు, లెక్కలు తీయమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు 1 year పాటు, ఓడిపోయే డేట్ జూన్ 4 అనుకుందాం వరకు లెక్కలు తీసి 360 రోజుల్లో ఈయన ఎన్ని రోజులు, లేకపోతే 10 నెలలే తీయండి, లేకపోతే 6 నెలలే తీయండి. ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురు విడివిడిగా కలివిడిగా ఉన్న రోజుల కన్నా ఒక వ్యక్తి ఎక్కువ రోజులు ఉన్నాడు. 2 రోజులు విజయవాడ, 3 రోజులు అని కాదు. అంటే ఏంటంటే అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో ఆ ప్రాంతం విజయవాడ ఉంది. జగన్ గారు ఎక్కువ ఉన్నాడు మీకన్నా, పైపించి మీరు చాలా ప్రేమించే ప్రాంతం అది, మీకన్నా ఎక్కువ ఉన్నాడు. ఆ ఓడిపోయిన లెక్కలు తీయండి, జగన్ గారి లెక్కలు తీయండి, నీ లెక్కలు తీయండి. ముగ్గురు కలిసి ఉన్న రోజులు ఒకడే ఉన్నాడు, అంతకన్నా ఎక్కువ ఉన్నాడు జగన్. కాబట్టి మీరు లెక్కలు చూడండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, విజయవాడలో ఎవరు ఉంటున్నారు? విజయవాడలో ఎవరైతే పని ఉందో వాళ్ళు తప్ప విజయవాడలో ఎవరు ఉంటున్నారు? ఎమ్మెల్యేలు ఉన్నారు సాయి గారు, ఏవో విజయవాడ కేంద్రంలో అసెంబ్లీ సమావేశాలు అయిపోవడం, తర్వాత వాళ్ళ వ్యక్తిగత లేకపోతే రాజకీయ పని మిలిచి విజయవాడలో ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్లో ఎందుకు పోతున్నారు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మంత్రులు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో? మంత్రులు లెక్కలు తీయండి. మంత్రివర్గం, మంత్రి యొక్క తన బాధ్యతలు పూర్తి చేసి ఆ టెక్నికల్ బాధ్యతలు కావచ్చు, అవి కాకుండా సాధారణ జీవితం ఎంతమంది గడుపుతున్నారు విజయవాడలో? మంత్రులు, ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆడనే ఉంటున్నాడు. కాబట్టి ఇది వాస్తవం. ఆ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు పని కాకుండా ఎంతమంది ఉన్నారు విజయవాడలో? ఇవన్నీ మనం చూసుకోకుండా చూడడం అనేది కరెక్ట్ కాదు. జగన్ గారు ఆ విషయంతో పోల్చుకుంటే బెటర్గానే ఉన్నారు. ఇప్పుడు రాజధానిలో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులు 24 గంటలు ఏం చేయాలి అనేక పరిమితులు ఉన్నాయి కదా. కాబట్టి జగన్ గారు వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ ఉన్నారు. కాబట్టి లోకేష్ గారు ఈ మాట అనే ముందు మొదటి 10 నెలల్లో, మొదటి 6 నెలలు మనం ఎన్ని రోజులు ఉన్న లెక్క చెప్పి జగన్ గారు లెక్క చెప్తే బాగుంటుంది. ఫైనల్గా అమరావతి అన్నటువంటి దానికి నిధులకు సంబంధించి పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నకి ఈ అప్పులు పాయింట్ రైట్ చేయడం, అయితే అప్పులన్నీ కేంద్రమే కట్టేస్తుంది, 10 పైసలు కూడా రాష్ట్ర ప్రజల మీద భారం లేదు, ఉండదు అన్నటువంటిది డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది, స్వయంగా నారాయణ గారు చెప్తున్నటువంటిది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గురుమూర్తి గారు ఇచ్చినటువంటి వివరాలు చూసినప్పుడు ఆందోళన కలిగించే అంశం ఏంటంటే విభజన చట్టాన్ని మనం చదువుతాం. విభజన చట్టంలో కొంచెం దొంగతీడు వాదనలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్, ఈ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కేంద్రం సహకరించాలని, సహకరించే 10 రూపాయలు ఇవ్వచ్చు, 10 కోట్లు ఇవ్వచ్చు, 100 కోట్లు ఇవ్వచ్చు. ఆ లాజిక్తో వాళ్ళు నడుస్తున్నారు. విభజన చట్టంలో లాజిక్తో నడుస్తున్నారు. మౌలిక వస్తువుల కల్పనకు సహకరిస్తాము. సహకరించడం అంటే రూపాయి ఇవ్వడం సహకారమే, లక్షలు ఇవ్వడం సహకారమే. ఇట్లాంటి విభజన చట్టంలో ఆ బలహీనతల ఆధారంగా వేసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు డబ్బులు సర్కార్ అయితే కనీసం ఈ కార్యాలయ ఖర్చును వాళ్ళు భరించాలి. అయితే మనకున్న సమాచారం ప్రకారం గతంలో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ ఏదైతే అయినాయో అవి అదే కదా అని. అసలు నిజానికి హైకోర్టు అనేది సివిల్ సిటీ కోర్టు విజయవాడకి సంబంధించి. ఇప్పుడు కొత్త దాంట్లో వాళ్ళు ఒక రకంగా ఉన్నారు, వాడుకున్నారా లేకపోతే దాంట్లో ఉన్నారు టెంపరీగా. ఇప్పుడు పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ కడతారు.
నాకు ఎప్పుడో గుర్తు హైకోర్టు ఇష్యూ తెలంగాణది ఇట్లా గొడవ జరుగుతున్నప్పుడు విడిపోయేటప్పుడు కేసీఆర్ గారు అన్నారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ హైకోర్టు వీటన్నిటికి కూడా 500 కోట్లు ఎంతో ఇచ్చినారు, వీళ్ళు ఏరే దానికి వాడుకుంటున్నారు అని కేసీఆర్ డైరెక్ట్గా అన్నాడు ముఖ్యమంత్రి. అది ఆధారాలు నాకు లేవు కానీ ఆ మాట అయితే అన్నాడు. విన్నాను. అంటే అప్పుడు ఇచ్చిన మౌలిక వసతుల కల్పన 1500 కోట్లు కావచ్చు, 2000 చిల్లర కోట్లు 2 దఫాలు ఏదైతే ఇచ్చారో అదే కీలకమైనట్టు వాటికి చేసినారు అని ఇప్పుడు అనిపిస్తా ఉంది. అంటే వాళ్ళు అప్పుడు తెలుగుదేశం అధికారులు ఉంది, కానీ ఇది జరిగితే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ఇన్ స్పిరిట్ అంటాను, టెక్నికాలిటీస్ పోవద్దు, ఇన్ స్పిరిట్ ప్రకారం ఇస్తే రాష్ట్రానికి పెద్ద వెసులుబాటు వస్తుంది. అది ఇక చివరికి ఏదైతే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అట్టుకొని దానికి కూడా మన ఖాతాలో వేసేసినట్టు కూడా దీన్ని బట్టి చూస్తూ ఉంటే. కాబట్టి ఇంక ఏమి ఇచ్చినట్టు వాళ్ళు అంటే ఏమి ఇచ్చినట్టే FRBM లిమిట్స్ దాటి అప్పు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. అదొకటేనా? దీనికోసం ఈరోజు డబుల్ ఇన్సర్క్ ఇంత అన్యాయం, ఇది చాలా దుర్మార్గం అయింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగాలి. ఇప్పుడు టెండర్లు కూడా పిలుస్తున్నారు వాళ్ళు, బహుశా ఇది ఒక ఇంటర్నేషనల్ రాజధానికి అనుకుంటున్నారు కాబట్టి భారీ బడ్జెట్తోనే అసెంబ్లీ సెక్రటరీ 1000 కోట్ల రూపాయలతోనే టేకప్ చేస్తారు. ఆ 1000 కోట్ల రూపాయలు కూడా కట్టాలంటే అంటే ఇప్పుడు అప్పులు తీసుకొచ్చే దాంట్లో కట్టేస్తారా? కట్టాలంటే ఈ మౌలిక వస్తువులు ఏం కావాలి? కంజెస్టెడ్ అయిపోతుంది, రాష్ట్రానికి ఒక భారం అవుతుంది. ఎందుకంటే కేంద్రం ఈకపోవడం ఒక పొరపాటు అయితే రాష్ట్రం మూడెట్టుంది, అది ఖచ్చితంగా దాన్ని 4 ఏళ్ళలో ఒక రూపం తీసుకొచ్చేవాళ్ళు అది ఏమన్నా చేసేయాలని తపన ఉంది ప్రభుత్వాన్ని. వాళ్ళు ఈకపోవడం, వీళ్ళ తపన, ఆర్థిక బలహీనతలు రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏవైతే 2 కీలకమైనటువంటి అంశాలు, ఒకటి రాయచోటి వీరభద్రస్వామి ఉత్సవం మీద దాడి, అట్లాగే కాశీనాయన జ్యోతి క్షేత్రానికి సంబంధించి అటవీ శాఖ చేస్తున్నటువంటి చర్యలు, దీంట్లో ఈవెన్ బీజేపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేసినటువంటి ఇష్యూ, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మతం అనేది చాలా సున్నితమైన అంశం, ప్రతి సున్నితమైన అంశాన్ని సున్నితంగా డీల్ చేయాలి. దాన్ని రాజకీయ అజెండాల్లోకి వెళ్తే చాలా ప్రమాదాలు వస్తాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే హిందూ మతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతాన్ని ముందు తీసుకొస్తున్నారు తప్ప గతంలో జరిగిన మంచి చెడ్డలు అనేది ప్రామాణికంగా తీసుకోవట్లేదు. ఇది పొలిటికల్గా రిఫ్లెక్ట్ అయితే ఇప్పుడు బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేసినారంటే ఒక దశ దాటిన తర్వాత ప్రమాదం అవుతుంది. నేను ఆ ఘటనలో ఏం జరిగింది, ఎవరు తప్పు నేను జోలికి వెళ్ళలేను, కానీ అంత కాంక్రీట్ సమాచారం లేదు కాబట్టి. కానీ ఇప్పుడు బీజేపీ ఇంకోటి టాలరేట్ చేయడం మొదలెడితే అది సమస్యగా మారిపోతే రేపు మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి ఆ విషయంలో కఠినంగానే ఉండాలి. అట్ ద సేమ్ టైం సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎవరి కారణం వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మతం విషయంలో ప్రభుత్వం నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ ప్రతిపక్ష పార్టీలు కూడా మనకు లాభం అనుకునేస్తే ప్రత్యర్థి మీద వేసేద్దాం అనే ధోరణి వెళ్తే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి. అసలు విషయాలు పోయి వేరే విషయాల ముందుకు వస్తాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో నిజాయితీగా ఉండాలి. ఫస్ట్ ఎక్కడ తప్పులు చేయకూడదు. అట్ ద సేమ్ టైం దీని రాజకీయం కోసం ఎవరైనా వాడుకున్నా వారి పట్ల కఠినంగా ఉండే నిర్ణయం తీసుకోవడమే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటిది. దాంట్లో 5 కూడా కూటమికే వస్తుంది. కాకపోతే అందులో చివరిలో జరిగినటువంటి మార్పు చేర్పులే సంచలనాత్మకమవుతున్నాయి. అయితే ఇదంతా ఒక రెగ్యులర్ రొటీన్ ప్రాసెస్ తప్పించి దీనివల్ల రాజకీయాల్లో భారీ మార్పులు ఏమీ చోటు చేసుకోవన్నదే పురుషోత్తమ రెడ్డి గారు చెప్తున్నమాట.